శ్రీమతే రామానుజ నమః. ఆళ్వార్ పెరుమానార్ జీయ తిరువళ్ళేశనం. అందరికీ తిరిగి తిరుపతి అనుభవానికి స్వాగతం. ఈరోజు మనం చూసుకోబోయేది 16వ పాశురం. దీని యొక్క అవతారిక చూసినట్టయితే గోపికా తిరుపల్లి ఇచ్చి అంతను పూర్తి చేసుకున్నటువంటి గోదాదేవి శ్రీ నందగోపుడి యొక్క గృహానికి, అంటే ఇక్కడ మనకి వటభద్రశాయి సన్నిధికి చేరారన్నమాట. అయితే భాగవత పురుషకారం లేక ఒకవేళ పెరుమాళ్ చేరితే, లేదంటే పురుషకారం అనేదే లేకుండా పెరుమాళ్ చేరితే శూర్పణఖ పట్టిన గతి పడుతుంది అని చెప్పి మనకి వ్యాఖ్యానంలో అనుగ్రహించున్నారు. భాష్యం చూసినట్టయితే నాయగనాయ్ నిன்ற నంద గోపనుడయ కోయిల్ కాప్పానే கொடைத்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவந்தால் தரவாய் ஆயர் சிறுவியரோமுக்கு அரே பரே மாயன் மணிவண்ணன் நின்றளேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயழப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் நீ கேளோர் எம்பாவாய் கோபனுடைய கோயில் కాపాని. నాయకుడైనటువంటి వాడా, నందగోపుడి యొక్క భవనాన్ని కాపాడేటటువంటి వాడా, లేదంటే మా నాయకుడైనటువంటి నందగోపుడి యొక్క కోయిల్ని వారిని కాపాడేటటువంటి వాడా అని చెప్పి చెప్తున్నారు. సరే, ఇక్కడ మనకి ఒక సాధారణంగా కనిపించేటటువంటి ఒక ద్వారపాలకుడే కనిపిస్తున్నారు. కానీ వీరందరూ వారిని నాయగనాయ్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు ఇది అంటే, కనిపించిన ప్రతి వారి యొక్క తిరువడిపైన పడి పెరుమాళ్ ఎలా అయినా చేరాలనేటటువంటి ఆర్ద్రతతో, అలానే ఇక్కడ నాయకుడు అంటే ఏంటంటే ఆచార్యుడు అని చెప్పి సంబోధిస్తూ, క్షాత్రబంధువు అలానే పుండరీకుడు ఎలాగైతే ఆచార్య సంబంధంతో ఉజ్జీవింపబడ్డాడో అటువంటి వాడు ఉపకారకుడు అయినటువంటి వాడు నాయకుడు. నందగోపనుడయ్య కోయిల్ అడియార్ నిలాకిండ వైగుంధము అంటే మనకి ఏంటంటే సంప్రదాయంలో ఏం చెప్తారు అంటే, వైగుంఠాన్ని ఏమని పిలవాలి అంటే నిత్య సూర్యుడు యొక్క నివాస స్థానము. పెరుమాళ్ శ్రీమన్నారాయణుడు యొక్క వైగుంఠం అనడం కన్నా అడియార్ నిలాకిండ వైగుంఠము అని చెప్పి పిలిస్తేనే పెరుమాళ్ సంతోషం అంట. అందుకే ఇక్కడ నందగోపనుడే కోయిల్ కాపాని. అయితే వీరు కోయిల్ కాపాని అనేది పిలవచ్చునా అంటే, సాధారణంగా మీకు ఇప్పుడు ఎవరైనా ఏ వాచ్మెన్ అని చెప్తే వారికి నచ్చదు. కానీ అదే పిల్లలు పిలిస్తే, వీరు చిన్నపిల్లలు కాబట్టి కోయిల్ కాపాని అంటే వారు చేసేటటువంటి పనితోటే వారిని గుర్తిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. నందగోపనుడే కోయిల్ కాపాని అంటే ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా మీకు కొంతమంది ఉంటారు, ఇప్పుడు మంత్రులకు పిఏలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వారిని ఏమని చెప్తే ఇప్పుడు వారికి ఎక్కడ గౌరవం వస్తుంది? వారి పేరు పెట్టి పిలిస్తే గౌరవం వస్తుందా, లేదంటే ఫలానా మంత్రి గారి యొక్క పిఏ వీరు అని చెప్తే వారికి అక్కడ గౌరవం పెరుగుతుందా అంటే, రెండోది నందగోపనుడే కోయిల్ కాపాని అంటేనే వారికి మర్యాద. ఇక్కడ మనకి పూర్వచారుల యొక్క వ్యాఖ్యానం ఏంటి అంటే, ఈ కోయిల్ కాపాని అనేటువంటి వాడు ద్వారం తెరిచి వాసల్ కాపాని వద్దకు వెళ్ళారనమాట. ఈ కోయిల్ కాపాని అంటే ఓవరాల్ సెక్యూరిటీ మేనేజర్ దాటుకొని వాసల్ కాపాన్ అంటే ఏంటంటే ఆ ద్వారాన్ని పరిపాలించేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళారు. అయితే ఇలా ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడుతున్నారు. కొడితోరణం తోరణ వాసల్ కాపాని, ప్రకాశించేటటువంటి ధ్వజం కట్టబడినటువంటి తోరణానికి కాపలాదారులారా. ఇది ఎందుకు కోడి, ఎందుకు ఏమంటారు, ఎందుకు ధ్వజము, ఈ తోరణం దేనికి అంటే, సాధారణంగా మనకి మామిడాకు తోరణం ఉంటుంది శుభ సూచకంగా, అలానే మనకి ఇంట్లో ఉన్న వారికి రక్షకంగా ఉంటుందంట. అలానే ధ్వజం అంటే ఏంటంటే, ఓ పెద్ద ధ్వజం ఎగరవేశారంటే, సాధారణ మనకి కోయిళ్ళల్లో ధ్వజస్తంభాలను చూస్తుంటాం. ఆ ధ్వజస్తంభం యొక్క ఒక ప్రాముఖ్యత ఏంటి అని ఇక్కడ చూసినట్టయితే, ఆ ధ్వజస్తంభం కనిపించే చోటంతా సాధారణంగా ఒక 4 మైళ్ళ దూరం అంతా కూడా ఆ ధ్వజం కనిపిస్తూ ఉండాలి. ఆ 4 మైళ్ళ దూరం కూడా అది పెరుమాళ్ యొక్క గుర్తు అనమాట. ఒక రాజభవనానికి పైన ఉండేటువంటి ధ్వజము ఆ రాజుకి ఎలా అయితే గుర్తో, అలానే ఈ కొడితోరణం తోరణ వాసల్ కాపాని కూడా
నందగోపుడికి అలానే కృష్ణుడి యొక్క రక్షణానికి గుర్తు. మణికదవం తాల్ తెరవాయ్, రత్నఖచ్చితమైనటువంటి గడియని తెరవలెను. ఇప్పుడు పెరుమాళ్ళని కీర్తించాలి కదా, పేరెందుకు ద్వారం బాగుంది, పైన ధ్వజం ఉంది, దాని లోపల తోరణం ఉంది, అలా అన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే సాధారణంగా ఈ ద్వారం ఏం చేస్తుందంట అంటే పెరుమాళ్ళ యొక్క అనుభవంలోకి ఎవరైతే వెళ్తారో వారు మళ్ళీ ఇప్పుడు సాధారణంగా మనకు చంచలమైన మనస్సు వెంటనే తిరిగి రాకుండా ఉండడానికి మధ్యలో ద్వారం చూసినప్పుడు ఓహో ఈ ద్వారం ఎంత బాగుంది అలా అనైనా ఆ పెరుమాళ్ళ యొక్క సాన్నిధ్యంలో వారు ఉంటారు అని చెప్పేసి మణికదవం తాళ్ తెరవాయ్, తలుపు తెరవాల్సింది. అంటే ఇక్కడ మనకి ఒక చిన్న సంభాషణని మన పూర్వాచార్యులు చెప్తున్నారనమాట. ఏంటి అంటే మన ఇక్కడ వారు గోపికలందరూ అంటున్నారంట ఇది అయోధ్య నగరం కాదు, ద్వారకా నగరమే, ఇది బృందావనమే, ఇక్కడ ఎవరు శత్రువులు లేరు పెరుమాళకి, కాబట్టి మీరు తలుపు తెరవలసింది అంటే కాదు కాదు అయోధ్య నగరంలో ఉన్న రక్షక భటులు ఉన్నారు, ఇది బృందావనం కాబట్టి మేము తలుపు తెరవము అన్నారనమాట. అందులోనూ ఇది కలియుగం. నందగోపుడు చూస్తే సాధు, సరే మరి మేము అందరం స్త్రీలం కదయ్యా, మాకన్నా తలుపు తెరవచ్చు కదా అంటే ఏమంటున్నారంటే ఇక్కడ మీరు స్త్రీలు అంటే పూతన కూడా స్త్రీగానే వచ్చింది కదా, సరే ఇంకెందుకులే కానీ అరే బరే మాయన్ మణివన్న నిండలే ఆయన ఎందాన్, సరే మరి ఎందుకు వచ్చారు అని ఆ ద్వారపాలుగా ఆ శబ్దించేటటువంటి వాద్యం, ఆ పరే అనే వాద్యము మాకు పొందడానికి మేము వచ్చాము. మాయన్ మణివన్నన్ నిండలే ఆయన ఎందాన్. మాయన్ అంటే ఏంటంటే ఆ స్త్రీల గోష్ఠిలో పెరుమాళే తక్కువ వాడిగా ఉండేటటువంటి వాడు. మణివర్ణన్ వాడికి అందరు దాసం అని చెప్పేటటువంటి వాడు. అటువంటి మణివర్ణుడు అయినటువంటి శ్రీకృష్ణుడు నిన్నలే వాయనేందా, నిన్ననే మాకు మాట ఇచ్చారు. సభలో ఒక మాట బయట ఒక మాట చెప్పేటటువంటిది ఆ పెరుమాళకి అలవాటు లేదు. అలానే మా యొక్క సభలో చెప్పారు, ఇది ద్రౌపదికి ఇచ్చినటువంటి మాటలాగా, దీన్ని తప్పక నెరవేరుస్తారు, అందుకే మేము వెళ్తున్నాము. సరే మీరు ఆ పరే అనే వాద్యం కోసమే వస్తున్నారు కదా, కొంచెంసేపు అలా పక్కకు నించోండి, మాకు పెరుమాళ్ళు నిద్ర లేచాక మేము పంపిస్తాము, మీ ప్రయోజనాంతపడలే కదా, మీకు ఎలా కావాల్సింది పెరుమాళ్ళు ఇస్తా అన్నారు, మరి ఇంకెందుకు మీరు త్వరపడుతున్నారు అంటే తుయిలడ పాడువాన్, మేము ప్రయోజనాంతరం కోసం రాలేదు, మేము పెరుమాళ్ళు నిద్ర లేపడానికి వచ్చాము, తిరుప్పల్లి లేచి పాడడానికి వచ్చాము. పిరాట్టి పెరుమాళ్ నిద్రించగా చూడ్డానికి పడి మేము వస్తున్నాము. ఇంకొక మాట వారు మాట్లాడే ముందు వాయామున్నమున్న మాతాదేయమ్మ, ఇంకొక మాట మాట్లాడకు స్వామి, ఎలాగైతే విభీషణ శరణాగతిలో వద్యథాం అని చెప్పేసి ఆ సుగ్రీవుడు చెప్పాడో, తర్వాత అదే సుగ్రీవుడు కొంతసేపు అయ్యాక అస్మాభిస్తుల్యో భవతు అంటే మాతో సమానమైన వాడిగా ఉంటాడు ఈ విభీషణుడు అని ఎలా అయితే ఈ సుగ్రీవుడి మాట చెప్తారో అలా మీరు కూడా మాకు అనుగ్రహించాల్సింది. అమ్మా ఓ తల్లి, నిష్ఠూరంగా మమ్మల్ని లోపలికి ఏదో పంపించకుండా నువ్వు కృప చేసి ఒక తల్లి ఎలాగైతే పంపిస్తుందో అలా పంపించాల్సింది. సరే మీరే తలుపు తెచ్చుకొని వెళ్ళండి, నీనే శనిలై కదవు నీ కేళో, నీవే తెరవాలి, నీకు ఇది మాకు పురుషకారం యొక్క తత్వము, నిన్ను ముందు పెట్టుకొని మేము వెళ్తున్నాము, ఏదో మాకు పెరుమాళ మీద ఉన్న అధికారంతో మేము వెళ్ళట్లేదు అనే విషయంతో నేనేసని లెక్కదో నీ కేలో రెంపవాయ్, నీవే తెరవాల్సింది స్వామి అని చెప్పి ఈ భాషణలో చెప్తున్నారు. ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయ తిరువిళేషణం శ్రీమతే రమజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. అడియన్ రామానుజదాసన్.